రాజధాని అమరావతిపై ఏపీ శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏవేంటి సోపు చివరి ప్రైవేట్ అమ్మేది చూస్తారు. ఓకే ప్లీజ్ సార్ రవీంద్ర గారు తర్వాత మీరు 1 minute లో క్లోజ్ చేయాలి సార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్ర పరిస్థితి బాగాలేదు సార్, కుంటుపడింది ఆర్థికంగా. మనకి నిజంగా బాగుపడాలంటే మనకి స్పెషల్ స్టేటస్ కావాలి. స్పెషల్ స్టేటస్ అయిపోయింది, మరి చాప్టర్ ఉన్నట్టో లేనట్టో అది తెలియదు, కానీ అది ఉంటే బీజేపీ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు మన కూటమిలో ఉన్నారు కాబట్టి, మన ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి, ఆంధ్రాలో మంత్రి కూడా అయ్యారు కాబట్టి, కూటమి ద్వారా వై కాంట్ యు బ్రింగ్ ది స్పెషల్ స్టేటస్? వై కాంట్ యు రీనెగోషియేట్? ఇంకోసారి రీనెగోషియేట్ చేయొచ్చు కదా, చేసి మళ్ళీ ఓపెన్ చేయొచ్చు కదా. తప్ప ఓకే కూర్చోండి సార్. నిన్నగాక మన కూర్చోండి స్టీల్ ప్లాంట్ సార్. ఇప్పుడు బడ్జెట్ బట్టి మాట్లాడమంటే రీఆర్గనైజేషన్ గురించి లేకపోతే స్పెషల్ స్టేటస్ గురించి ఏంటండి? సార్ బడ్జెట్ మొదలెట్ట 2047 మొదలెట్టిన దగ్గర నుంచి ఇక్కడ దాకా వస్తే ఇంకేం బడ్జెట్ మాట్లాడారు సార్. 66 లక్షల కోట్లు వస్తుంది సార్ ఇండి మన ఆంధ్రాకి ఏముంది సార్ ట్యాక్స్. తర్వాత సార్ 3,22,000 కోట్లు టోటల్ బడ్జెట్ సైజు. దానిలో డెఫిషిట్ ఎంత సార్? 60,000 కోట్ల. ఇంత అప్ప, ఇంత ఘోరమైన ఇదంతా ఇంత చూస్తే ఎవరన్నా పెట్టుబడి. హరిప్రసాద్ గారు నెక్స్ట్. హరిప్రసాద్ గారు కూర్చోండి. రవీంద్ర గారు కూర్చోండి ప్లీజ్. కంక్లూడ్ ప్లీజ్. కూర్చోండి. చెప్పారుగా మీరు లేవని, మీకు అర్థమైంది అలాగా లేవని చెప్పారుగా. కూర్చోండి. ఇంకా ఇప్పుడు మీరు ఎంతసేపు చెప్పినా లేని రాదు కదా.